శ్రీరాముడు యొక్క పాదధూళి ఎప్పుడైతే సోకిందో ఆమె యొక్క మనోపుష్పం వికసించటం మొదలుపెట్టింది. ఆమె మళ్ళీ తన యొక్క సహజ స్థితిని పొందగలిగింది. ఇక 4వ భూమికి చేరినటువంటి ఆత్మ అత్యంత విస్తారమైనటువంటి యోగశక్తులు పొందగలుగుతుంది. తమ యొక్క యోగశక్తులని లోక కళ్యాణం కోసం అంతరాత్మ యొక్క ప్రబోధానుసారం వినియోగం చేస్తే పై స్థితుల్లోనికి పోయేటటువంటి వీలు ఉంటుంది. అంటే ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాడు. అలా కాకుండా తనకు లభించినటువంటి ఆ యోగ శక్తులని పాపకార్యాల కోసం, తుచ్చమైనటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే పతనావస్థ పొంది చివరికి శిలా చైతన్యంలోకి పడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత అనేక వేల జన్మలెత్తి కానీ మళ్ళీ మానవ జన్మలోకి అడుగుపెట్టే అవకాశం ఉండదు. చూసారా? ఇక 5వ భూమికలో ఉన్నటువంటి వాళ్ళు సంకల్పజ్ఞానులు. 6వ భూమికలో ఉండేటువంటి వాళ్ళు భావజ్ఞానులు. ఈ సంకల్పజ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుకుంటూనే ప్రాపంచికమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అయితే భావజ్ఞానులు ప్రాపంచిక కార్యకలాపాల ధ్యాస చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళలో. ఇక చివరిదైనటువంటి 7వ భూమికలో ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మలోనే ఉండేటటువంటి అనంతమైనటువంటి స్థితి యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతారు అని మానవుడికి ఉండేటువంటి 7 భూమికలు గురించి వివరించారు. ఇక అవతార పురుషులకి, సాధకులకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తున్నాడు బంగారప్ప. బంగారప్ప చెప్పినటువంటి మాటలు విని ఆ తరువాత శంకర భట్టు మనస్సులో ఉన్నటువంటి కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి ప్రశ్నిస్తున్నాడు. అయ్యా, జీవులకు మాత్రమే ఈ పరిణామక్రమం ఉంటుందా, లేకపోతే భగవంతుడి యొక్క అవతారాలకు కూడా ఇవి వర్తిస్తాయా? మంచి ప్రశ్న వేశాడు. అప్పుడు బంగారప్ప చెప్పాడు, శంకర భట్టు, అవతారాలు కాలానుగుణ్యంగా వస్తూ ఉంటాయి. మానవుడు భగవంతుడైతే సమర్థ సద్గురు అని పిలువబడతాడు. చూడండి, మానవుడు గనక దేవుడైతే సమర్థ సద్గురువు అని పిలువబడతాడు. దైవం మానవుడిగా వస్తే అవతారం అంటారు. ఇది తేడా అన్నాడు. అందుకని రాముడిది అవతారం, కృష్ణుడిది అవతారం, పరశురామ అవతారం, ఇవన్నీ అవతారాలు అంటాం. ఎందుకని? భగవంతుడే మానవుడిగా వచ్చాడు కాబట్టి. అదే భగవంతుడే గురువు అయితే చూడండి, మానవుడు గనక భగవంతుడైతే, మానవుడే దేవుడైతే అప్పుడు సమర్థ సద్గురువు అంటారు. చేప నీళ్లలో వేగంగా వెళ్ళగలుగుతుంది. అలాగే తాబేలు నీళ్లలో పోతుంది, భూమి మీద పోతుంది. అలాగే పంది లేదా ఖడ్గమృగం భూమి మీద వేగంగా పరిగెత్తే జంతువు. నారసింహం మృగాలలో శ్రేష్టమైనటువంటి సింహపు ముఖాకృతిలో ఉంటుంది. మిగిలినటువంటి భాగం మానుష రూపంతో ఉండే అవతారం. దశావతారాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. యాచనా ప్రవృత్తి కలిగినటువంటి తమోగుణ ప్రధానంగా వచ్చింది వామనావతారం. రజోగుణ ప్రధానంగా వచ్చింది పరశురామ అవతారం. అందుకనే కోపం ఎక్కువ ఆ అవతారంలో. సత్వగుణ ప్రధానంగా వచ్చింది రామావతారం. అలాగే త్రిగుణాలకి అతీతమైనటువంటి నిర్గుణ తత్వ ప్రధానంగా వచ్చిందే శ్రీకృష్ణ అవతారం. అందుకనే కృష్ణస్తు స్వయం భగవాన్ అన్నారు. అలాగే కర్మ ప్రధానంగా వచ్చింది బుద్ధావతారం. సమస్త సృష్టిలోని ఏకత్వం నందలి అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని తనలోనే నిలుపుకొని వచ్చినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి, అత్యంత విలక్షణమైనటువంటి యుగావతారం శ్రీపాద శ్రీవల్లభుల అవతారం. శ్రీపాదుల వారికి జై. శ్రీపాదుల వారికి రుణానుబంధం లేనటువంటి యోగ సంప్రదాయాలు కానీ, మతాలు కానీ, ధర్మాలు కానీ ఈ సమస్త సృష్టిలో లేనేలేవు. శ్రీపాదుల వారి స్థితి ఎంతటి ధీమంతులకైనా కూడా గోచరం కాదు, అర్థం కాదు. ఎందుకని? వారికి వారే సాటి. అన్ని సిద్ధాంతాలని, అన్ని సంప్రదాయాలని వారిలో సమన్వయం చెందుతుంది స్వామిలో. ఈ సృష్టికంతటికీ ఆది బిందువు, అంచె బిందువు కూడా స్వామే.
స్పందనశీలమైనటువంటి ఈ జగత్ వ్యాపారం అంతా కూడా పర్యవేక్షించేది, సంకల్పించేది, నడిపించేది అంతా కూడా ఆ స్వామి. ఇది ఒక నిగూఢమైనటువంటి దైవరహస్యం. సప్త ఋషులకే అంతుపట్టనటువంటి స్వామి యొక్క స్థితిని నేనేమని వర్ణించగలనయ్యా శంకరభట్టు అంటున్నాడు. నాయన, నీవు ధన్యుడివి. వారి యొక్క అవ్యాజ కరుణా కటాక్షాలను పొందగలిగినటువంటి వాడివి. అటువంటి వాళ్లే ధన్యజీవులయ్యా, అన్యజీవులు వ్యర్థజీవులు అని బంగారప్ప అన్నాడు. ఇక సత్కర్మ దుష్కర్మల యొక్క ఫల వివరణ చెప్తున్నాడు. శంకరభట్టు అడుగుతున్నాడు, అయ్యా బంగారప్ప గారు, నాకొక సందేహం ఉన్నది. సమస్త కర్మలకి ప్రబోధకులు వారే అయినప్పుడు, అంటే శ్రీపాదుల వారే అయినప్పుడు, లోకంలో కొంతమందిని మంచివాళ్లుగాను మరికొంతమందిని చెడ్డవాళ్లుగాను ఎందుకు పుట్టించాలి? ఇది అందరికీ వచ్చే అనుమానం. దానికి బంగారప్ప పెద్దగా నవ్వి, నాయన, నువ్వు మంచి ప్రశ్ననే అడిగావు. సృష్టి అంతా కూడా ద్వంద్వముల యొక్క సాయంతోనే ఏర్పడింది. ద్వంద్వములు అంటే సుఖదుఖాలు, లాభ నష్టాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలే. మృత్యుభయం గనక లేకపోతే కన్న తల్లి కూడా ప్రేమించలేదు. వేదాలలో పురుష శబ్దం ఆత్మ అనేటువంటి అర్థంలో వాడారు, అంతేగాని పురుషాధిక్యతను సూచించే అర్థంలో మాత్రం కాదు. చూడండి, పురుషుడు అంటే భగవంతుడు, పరమ పురుషుడు. మానవ ధర్మాలకి జంతు ధర్మాలకి ఎంతటి వ్యత్యాసం ఉందో, మానవ ధర్మాలకి దేవతా ధర్మాలకు కూడా అంతటి వ్యత్యాసం ఉంటుంది. ద్వంద్వం లేకపోతే వికాసం కానీ పరిణామం కానీ సాధ్యం కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడు అంటే అన్ని మంచి శక్తులు మాత్రమే వారిలో ఉన్నాయి అని అర్థం కాదు. నీవు ఈ ప్రపంచంలో చూసేటటువంటి మోసము, దగ, దౌర్జన్యం లాంటివి కూడా ఆ సర్వశక్తుల్లో ఒక భాగమే. దుఃఖం ఉన్నది కాబట్టే సుఖాన్ని కోరుకుంటున్నాం, చీకటి ఉన్నది కాబట్టే వెలుతురును కోరుకుంటున్నాం. దుఃఖాన్ని గురించినటువంటి జ్ఞానం గనక లేకపోతే సుఖానుభవం అనేది తెలియరాదు కదా. శ్రీమద్ రామాయణంలో కూడా భరతుడితో రాముడు అంటాడు, సుఖస్యానంతరం దుఃఖం. హే భరత, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తేతే సుఖ దుఃఖేషు నిరంతరం. సుందర చైతన్యానంద స్వామి వారు అద్భుతంగా గానం చేస్తారు ఈ శ్లోకాన్ని శ్రీమద్ రామాయణంలో. నేను వారి రామాయణాన్ని 72 గంటల పాటు చెప్పే అదృష్టం నాకు పట్టింది. రామానుగ్రహంతో చెప్పాను, మీ అందరికీ పంచాను. మీలో చాలామంది వినే ఉంటారు. కాబట్టి దుఃఖాన్ని గురించి గనక అవగాహన లేకపోతే సుఖం గురించి అనుభవానికి రాదు. మనం చూసేటటువంటి ఈ కోటాను కోట్ల నక్షత్ర రాసులన్నీ కూడా మొట్టమొదట అస్తవ్యస్తంగా ఏర్పడ్డాయి. అవి పరస్పరం ఢీకొని మరికొన్ని నక్షత్ర రాసులు ఏర్పడ్డాయి, అందులో శకలాలు. ఈ విధంగా అనేక సార్లు ఏర్పడినటువంటి తర్వాత ప్రస్తుతం మనకి కనిపిస్తున్నటువంటి నవ్యమైనటువంటి స్థిరమైనటువంటి నక్షత్ర రాసులు ఏర్పడ్డాయి. మన సౌర కుటుంబంలో గ్రహాలన్నీ కూడా సువ్యవస్థితమైనటువంటి కక్షలో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొన్ని సవ్య దిశలో తిరుగుతాయి. రాహువు, కేతువు ఈ రెండు మాత్రం అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి. ఆ సూర్యుడికి ధ్రువ నక్షత్రం ఆధారం. ఈ రకంగా పరస్పర ఆకర్షణ వికర్షణలో ఈ సృష్టి అంతా నడుస్తుంటుంది. పరమాత్మలో ఆకర్షణ కలిగిన వాడు
ఆస్తికుడై సత్కర్మలు చేసేవాడు అవుతాడు. అదే పరమాత్మ పట్ల వికర్షణ కలిగిన వాడు నాస్తికుడై దుష్కర్మలు చేసేవాడు అవుతాడు. ఆస్తికులకి నాస్తికులకి వారే ఆధారం, స్వామి ఆధారం. సత్కర్మలకి దుష్కర్మలకు కూడా స్వామి ఆధారం. ఈ సృష్టి లీలల్లో ఏది కూడా స్థిరం కాదు. నీవు ఈనాడు ఎవరిని సత్కర్ములుగా అనుకుంటున్నావో వాళ్ళు కొన్ని జన్మల్లో దుష్కర్మలు చేసినటువంటి వాళ్లే. అందువల్లనే ఈ జన్మలో ధర్మతత్పరులై ఉన్నా కూడా వారికి దుఃఖాలు తప్పడం లేదు. ఎందుకని? గత జన్మలో చేసిన దుఃఖాలు, తప్పులు, పాపాలు వెంటాడుతూ ఉంటాయని. అదేవిధంగా దుర్మార్గులు సుఖాలను అనుభవించడం కూడా వారి పూర్వజన్మ కృత పుణ్యాను ఫలం వల్ల జరుగుతుందే కానీ వేరే కాదు. సామాన్య పాపం కానీ పుణ్యం కానీ వెంటనే ఫలితాలు ఇవ్వవు. అయితే తీవ్రమైన పాపం కానీ తీవ్రమైన మహాపుణ్యం కానీ చేస్తే శీఘ్రంగానే ఫలితం ఇస్తుంది. మానవుడు ఏ విధంగా నడుచుకుంటాడో, ఏ విధంగా సుఖంగా జీవించవచ్చో మనకి పురాణాలు, సద్గ్రంథాలు, ఇతిహాసాలు తెలియజేసినాయి. మంచి పని చేయటానికి కానీ చెడ్డ పని చేయటానికి కానీ మానవుడికి పరిమితమైన స్వేచ్ఛ ఇవ్వబడింది. అధర్మం గనక మితిమీరి ధార్మికులు దిక్కుచోతన స్థితిలో పడిపోయినప్పుడు పరమాత్మ తన మాయ చేత అవతారం దాలుస్తాడు. భగవద్గీతలో అదే చెప్పాడు. సంభవామి యుగే యుగే అన్నాడు కదా. ఎందుకని? ధర్మానికి గ్లాని జరిగినప్పుడు, అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను అని పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో. చావు పుట్టుకలు లేనటువంటి దైవం అవతారాన్ని ధరించి మానవుడిగా మన మధ్య ఉండటం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం అని ఈ బంగారప్ప చెప్పాడు. ఆ తరువాత ఒక మహారాజుకు జరిగినటువంటి గర్వభంగ వృత్తాంతాన్ని చెబుతున్నాడు. ఓ శంకరభట్టు పీఠికాపుర సంస్థానాన్ని పరిపాలించేటటువంటి రాజుగారు ఒక్కొక్క పర్యాయం మారువేషాల్లో తిరిగి ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకుంటూ ఉండేవాడు. గతంలో అంతే. మహారాజులు కేవలం మంత్రుల మీదో ఇంకోళ్ళ మీదో గూఢచారుల మీదో ఆధారపడరు. వాళ్ళు మారువేషాలు వేసుకొని నగరాల్లో తిరిగి ఎవరెవరు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుందో తెలుసుకునేవాళ్ళు. మనం విక్రమార్క విజయం అని మనం చదివితే మనకు తెలుస్తుంది. ఒకసారి ఆ మహారాజుకి శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దర్శనం చేసుకోవాలి అనేటువంటి కోరిక మనస్సులో కలిగింది. వెంటనే తన భటులని అప్పలరాజు శర్మగారింటికి పంపించాడు. ఆ తాకీదు సారాంశం ఏంటంటే, శీఘ్రంగా శ్రీపాదుల వారిని తీసుకొని అప్పలరాజు శర్మగారు, తాతయ్య గారు బాపనాచార్యులు కోటలోకి మహారాజు గారి యొక్క సముఖానికి రావాలి అని ఒక ఆదేశం పంపించాడు. అవమానకరమైనటువంటి ఆహ్వానాన్ని శ్రీపాదుల వారు తిరస్కరించారు. గురువు దగ్గరికి ఎవడైనా రావాలి, అంతేగాని గురువును పిలిపించుకోకూడదు మదంతో. కానీ ఆ గురువుకు అనుగ్రహం కలిగితే ఆ శిష్యుణ్ణి అనుగ్రహించడానికి ఆయనే వస్తాడు. పరీక్షిణ మహారాజు 7 రోజుల్లో మరణం ఉన్నదని అలమటించిపోతుంటే గంగా తీరంలో ప్రాయోపవేశంలో ఉంటే ఎక్కడ ఆవు పాలు పితికినంత సమయం కూడా ఉండనటువంటి సుఖబ్రహ్మ వచ్చేశాడు అక్కడికి. 7 రాత్రులు 7 పగళ్ళు ఉండి శ్రీమద్భాగవతాన్ని చెప్పాడు. అప్పుడు అనేక మంది మహర్షులు వచ్చి కూర్చొని విన్నారు అక్కడ. అప్పుడు విన్నవాడే సూత పౌరాణికుడు. ఆ తర్వాత నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులకు వినిపించాడు. చూశారా? అందుకని శ్రీపాదుల వారు అహంకారాన్ని ఒప్పుకోరు. గురువులు ఎప్పుడు కూడా తిరస్కరించారు. అప్పలరాజు శర్మకి కోటలోకి వెళ్ళటానికి ఇష్టం లేదు. బాపనాచార్యులు వంటి మహాపురుషులు అంతరాత్మ ప్రేరణ ఉంటే గాని ఎలాంటి చోటుకైనా పోరు. బాపనాచార్యులు గారు శ్రీపాదుల వారితో అన్నాడు, నాయనా బంగారు, కోటలోనికి వెళ్ళటానికి నీకేమన్నా అభ్యంతరమా అని అడిగారు. దానికి శ్రీపాదుల వారు అన్నారు, తాతయ్య,
మహారాజుకు భక్తి లేదు, భక్తి లేని వాళ్ళకి నా దర్శనం అంత సులభమైంది కాదు అన్నాడు. శ్రీపాదుల వారు భటులతో చెప్పేశాడు, మీ మహారాజుకు నన్ను చూడాలి అని కోరిక ఉంటే స్వయంగా ఇక్కడికే రావచ్చు. అతడు కేవలం ఈ సంస్థానానికి మాత్రమే రాజు. నేను ఈ సమస్త సృష్టికి రారాజుని, చక్రవర్తిని. నేను సమస్త భువనాలకి సార్వభౌముణ్ణి. భువనములు అంటే లోకాలు. కాబట్టి నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు, నజరానా కూడా తీసుకురావాలి. రాజు నన్ను గురువుగా భావిస్తే గురుదక్షిణ కూడా తీసుకురావాలి అని కరాఖండిగా భటులతో చెప్పేశాడు. శ్రీపాద శ్రీవల్లభులు సమస్యలను సృష్టించడంలో బహునేర్పరి. చూడండి, ఒక సమస్యను సృష్టిస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా సమస్యలను పరిష్కారం చేయటంలో కూడా బహుచతురులు. మహారాజుకి ఆగ్రహం కలిగితే వచ్చేటటువంటి పరిణామాలని గురించి బాపనాచార్యులు, స్వామి యొక్క తండ్రి అప్పలరాజు శర్మ గారు, అలాగే వెంకటప్పయ్య శ్రేష్ఠి, నరసింహవర్మ ఆలోచన చేస్తూ ఉన్నారు. భటులు తెచ్చినటువంటి ఈ వార్త విని మహారాజు క్రోధంతో ఊగిపోయాడు. నేను తలుచుకుంటే ఆ బడుగు బాపనయ్యల బతుకు ఏమవుతుందో తెలియజేస్తాను ఇప్పుడే. నేనెంతటి శక్తిమంతుడినో వాళ్ళకు అర్థం కావటం లేదు అని రాజుగారు పెద్దగా అరిచాడు. ఆ అరుపు అరిచిన వెంటనే అతనిలో ఉన్నటువంటి శక్తి యావత్తు బయటకు వచ్చి రాజుగారు నిర్వీర్యుడైపోయాడు. శోష వచ్చి కింద పడిపోయాడు. పరిచారకులు గబగబా వచ్చి సేవలు చేశారు, శీతలోపచారాలు చేశారు. అయినా కూడా నీరసంగానే ఉన్నాడు. ఇంతలో అతడి యొక్క మనోనేత్రానికి వికార స్వరూపం కలిగినటువంటి ఒక స్త్రీమూర్తి కనపడింది రాజుగారికి. నేనే శక్తిని, నీలోకి ఉరుకుతూ ఉన్నాను అని అరుస్తూ అతడిలోకి బలవంతంగా ప్రవేశించింది. ఆ శక్తి ధాటికి తట్టుకోలేక రాజుగారి యొక్క ఎముకలు చూర్ణమైనట్లుగా అనుభూతి కలిగింది. వెంటనే నాలో నుండి వెళ్ళిపో అని హీనస్వరంతో అరిచాడు. ఇదిగో వెళ్ళిపోతున్నాను అని అరుస్తూ ఆ శక్తి మహాధాటితోటి బయటకు వచ్చేసింది. ఆ రకంగా పోయేటప్పుడు రాజుగారు నరక యాతన అనుభవించాడు. ఈ రకంగా శక్తి ప్రవేశించడం, శక్తి బయటకు వెళ్ళటం జరుగుతూ ఉన్నది. ఈ రెండు ప్రక్రియ ద్వారా రాజుగారికి నరకయాతన అనుభవం అవుతూ ఉంది. రాజపురోహితులైనటువంటి సుందరరామ శర్మ గారికి భటుల ద్వారా వర్తమానం అందింది. అప్పుడు ఆ గురువుగారు స్వయంభూ దత్తుడికి అర్చన చేసి తీర్థాన్ని ఇచ్చాడు. దత్త విభూతిని నొసట పెట్టుకున్న తరువాత శరీరంలోకి శక్తి యొక్క రాకపోకలు నిలబడ్డాయి, ఆగిపోయినాయి రాజుగారికి. అప్పుడు శర్మగారు అన్నారు, గురువుగారు, మహారాజా చూశారా, మా అర్చన యొక్క శీఘ్రమైనటువంటి ఫలితం. మీరు శ్రీపాదుల వారి దర్శనం కోరుకున్నారు, అది మీకు వ్యర్థం. వారింట్లో కాలాగ్నిశమన దత్తమూర్తి ఉన్నాడు. ఆ పూజా విశేషం వల్ల అప్పలరాజు శర్మగారికి చిన్న చిన్న శక్తులు సిద్ధించినాయి. బాపనాచార్యులు గారు మంత్రానుష్ఠానం వల్ల ఏవో కొన్ని శక్తులు కూడా పొందారు. ఇంకా వెంకటప్పయ్య శ్రేష్ఠి వైశ్యుడు. మంచి వస్తువును నకిలీ వస్తువుగా తర్కం చేసి చౌకగా కొనగలుగుతాడు. నకిలీ వస్తువులను మంచి వస్తువుగా నమ్మించి అమ్ముతూ ఉంటాడు. అభూత కల్పనలతో అద్భుత శక్తులని శ్రీపాదుల వారికి అన్వయించి వాళ్ళంతా భజన చేస్తూ ఉన్నారు. నరసింహవర్మ గారు సుక్షత్రియుడైనా కూడా మూర్ఘుడై శ్రీపాదుడిని దత్తావతారమని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. మీరెంత మాత్రం చింతొద్దు, మీరు బాధపడద్దు. నా అనుష్ఠానం కూడా చాలా గొప్పది. మహారాజు అంతటి వారు ఆజ్ఞాపిస్తే రాను అనడం అతనికి ఎన్ని గుండెలు? ప్రభువుల వారు బలవంతంగానైనా సరే శ్రీపాదుల వారిని ఇక్కడికి తీసుకురాగచ్చు. ఈ మాటలు ముఖస్థుతులు విని రాజుగారు నీరసంగా, బలవంతంగా వారిని ఇక్కడికి రప్పిస్తే నాకు కలిగే లాభం ఏమిటయ్యా? పైపచ్చు నాకు అపకీర్తే మిగులుతుంది. శ్రీపాదుల వారి దగ్గర కొన్ని క్షుద్ర విద్యలు కూడా ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది. నా పైన శ్రీపాదుడు గనక శక్తి ప్రయోగం చేశాడా, నేనేమైపోతాను?
లేకపోతే ఈ శక్తి నా శరీరంలోకి రాకపోకలు ఎందుకు సాగిస్తున్నది? కాబట్టి ఏదో ఒక ప్రయోగం నా మీద చేశాడు ఆ శ్రీపాదుడు. దీనికి మీరు తరుణోపాయం చూపించండి. మీరు మా కులపురోహితులు, మా శ్రేయస్సును కాంక్షించేవారు అని రాజుగారు అన్నాడు. శర్మ ఎంత మూర్ఖుడో చూడండి. అప్పుడు శర్మగారు అన్నాడు, మహారాజా, దత్త పురాణాన్ని బ్రాహ్మణుల చేత పారాయణం చేయించుకోండి, స్వయంభూదత్తుడికి అర్చనలు చేయించండి. ఆ దత్తావతారమే ఎదురుగా ఉంటే చూడండి ఏం మాట్లాడుతున్నాడు. బ్రాహ్మణులకి సమారాధన చేయండి, భూరి దక్షిణలు ఇవ్వండి, అష్టాదశ వర్ణాల వారికి అన్నదానం చేయండి, అంటే 18 రకాల జాతుల వాళ్ళందరికీ అన్నం పెట్టమన్నాడు. ఆ విధంగా చేస్తే దత్తాత్రేయ స్వామి ప్రసన్నమవుతాడు, శ్రీపాదుడి యొక్క ఆట కడుతుంది, క్షుద్రశక్తుల బాధ కూడా మీకు నివారణమవుతుంది అని ఒక ఉపాయం చెప్పాడు. రాజుగారు పురోహితుల వారు చెప్పినటువంటి మేరకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయించాడు. పీఠికాపుర ప్రాంతంలో చాలా అడవులు ఉన్నాయి. ఈ పీఠికాపురంలో చోర భయం కూడా ఎక్కువ, దొంగల భయం. దత్తపురాణాన్ని పారాయణం చేసేటటువంటి రోజు నుండి నగరంలో దొంగతనాలు విస్తారంగా జరుగుతూ ఉన్నాయి. రాజు వాటిని అరికట్టడంలో వ్యర్థుడైపోయాడు. రాజుకి పీడకలలు వస్తూ ఉన్నాయి. కొండ నాలుగు మందు వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిన విధంగా బాధలు ఎక్కువైపోయినాయి రాజుగారికి. రాజుగారికి తన పితృదేవతలు స్వప్నంలో దర్శనం ఇవ్వటం మొదలుపెట్టారు. బక్క చిక్కిపోయిన దేహాలతో ఆవురావురమని అన్నం కోసం పడిగాపులు పడే బిచ్చగాళ్లాగా ఉన్నారు పితృదేవతలు. ఏమిరా, మాకు శ్రాద్ధ భోజనం పెట్టలేదేంటి? మేము ఈ ప్రేతదేహంలోనే ఉండాలా? మాకింకా సద్గతులు ఉండవా అని అడుగుతున్నారు. మీకు శాస్త్రోక్తంగా శ్రాద్ధ కలాపాలు చేస్తున్నాను కదా అని రాజు అన్నాడు. నీవు చేస్తున్నావు సరే, కానీ అవి మాకు అందడం లేదు. అనుష్ఠానవంతుడైనటువంటి బ్రాహ్మణుడు మంత్రపూర్వకంగా కర్మకలాపాలు నిర్వర్తించినప్పుడు, అదేవిధంగా శ్రాద్ధం పెట్టేవాడు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధం పెట్టినప్పుడు మాత్రమే అవి పితృదేవతలకి సద్గతులు కలిగిస్తాయి అని పితృదేవతలు అన్నారు. కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన పితృదేవతల యొక్క ఈ గోలతోటి, ఆర్తనాదాలతోటి రాజుగారికి రాత్రిపూట కూడా నిద్రపట్టలేదు. రాత్రులు కంటి మీద కునుకు లేదు. పులి మీద పుట్ర అన్నట్లుగా రాజుగారికి పెళ్లి కావలసిన కుమార్తె ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయికి భూతం ఆవేశించింది. జుట్టు విరబోసుకొని వికటాట్టహాసాలు చేస్తూ ఇంట్లో వస్తువులన్నీ పారేస్తున్నది, ఇరక్కొడుతున్నది. భోజనానికి కూర్చున్నప్పుడు అన్నంలో పురుగులు ధారాళంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నట్లుండి వస్త్రాలకు నిప్పంటుకుంటున్నది. చూసారా, ఇవన్నీ ఉత్పాతాలే. అన్నదానం జరిగే చోటికి రాజుగారు వచ్చి చూసినప్పుడు దీనంగా హీనంగా కృషించినటువంటి శరీరాలతోటి ప్రేతకళతో ఉన్నటువంటి తన వంశంలో గతించినటువంటి స్త్రీ పురుషులందరూ కనపడి రాజుగారి యొక్క పరిస్థితి మరింత దయనీయంగా మారుస్తూ ఉన్నారు. సుందరరామ శర్మ గారి ఇంట్లో కూడా పరిస్థితులు బాగలేవు. రాజుగారికి సలహా ఇచ్చాడే రాజగురు. సౌమ్య మనస్క అయినటువంటి అతడి పెళ్ళం ఉన్నట్టుండి వంట పాత్రలతో అతని నెత్తి మీద కొట్టేది. శర్మగారి కుమారుడు ఒక తాడు తీసుకొచ్చి తన తండ్రిని స్తంభానికి కట్టేసేవాడు. శర్మగారి కుమార్తె తన తండ్రి మీద ఉమ్మేసి తన పాదరక్షలతో ముఖం వాయకు కొట్టింది. శర్మగారు భోజనం అడిగినప్పుడు ఎండుగడ్డి తెచ్చి తినమని పెడుతూ ఉన్నారు ఇంట్లో వాళ్ళు. తినకపోతే వాతలు కూడా పెడతామని బెదిరిస్తున్నారు. శర్మగారు నియోగించినటువంటి బ్రాహ్మణులు మాత్రము దత్తపురాణం పారాయణం చేస్తూ ఉన్నారు. పారాయణం పూర్తయిన తర్వాత వాళ్ళు భోజనం చేసిన తర్వాత భూతప్రేత పిశాచాలు యథేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఉన్నాయి. కొంతమంది స్త్రీలు వికృతంగా నవ్వుతూ, నీవు ఏ రాజుకు పౌరోహిత్యం చేస్తున్నావో ఆ రాజు వంశంలోని పైతరాల వాళ్ళందరూ కూడా పరాయి స్త్రీలను మాతృ సమానములుగా ఎంచకుండా బలవంతంగా అనుభవించారు. ఆ స్త్రీలు ఎవరో కాదు, మేమే. మా భర్తలతో మమ్మల్ని సుఖంగా సంసారం చేసుకోనీయకుండా ఈ రాజుగారి యొక్క పూర్వీకులు
అహంకారంతో మహా అపరాధాలు చేశారు. అందుకని మేము ఈ రాజవంశం మీద పగ తీర్చుకోవాలనుకున్నాం. మీరు మాకు పిండ ప్రదానం చేసినంత మాత్రాన మాకేమైనా సద్గతులు కలుగుతాయా? కలగవు. రాజద్రవ్యాన్ని పొంది భూరి దక్షిణలు పొంది ద్రవ్యశుద్ధి లేనటువంటి ఆ ద్రవ్యానికి అధికారులైనటువంటి వాళ్ళు మీరు కాబట్టి మీ కుటుంబాలను కూడా మేము వేధిస్తాం అని మాట్లాడుతున్నాయి ఆ స్త్రీమూర్తులు. పారాయణం చేసే బ్రాహ్మణులు, సుందరరామ శర్మగారు, మహారాజు అందరూ కూడా భయభ్రాంతులైపోయి దత్తపురాణం పారాయణం చేసినటువంటి దానికి శుభ ఫలితాలు సిద్ధిస్తాయని విన్నాను, కానీ ఇదేం వైపరీత్యం? ఈ పురాణ పఠనం వల్ల శంకరుడు ప్రసన్నుడై తన భూతప్రేత పిశాచ గణాలతో సహా కరాళ నృత్యం చేస్తూ ఉన్నాడు. దత్తపురాణ పఠనం చేసినప్పుడు విష్ణుదేవుడు ప్రసన్నుడై తమకు మాత్రం భోజన సదుపాయాలు లేకుండా చేసి అన్నార్తులై వచ్చినటువంటి బిచ్చగాళ్లకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. మాకేంటి ఈ గతి పడుతోంది? బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అశ్లీలాలు నింజమైనటువంటి వాక్కులతో తమను వేధించే వాళ్ళను సృష్టించాడు. ఆహా, దత్తపురాణ పఠనం వల్ల ఈ పద్ధతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రసన్నులై వాక్కుల చేత హింసించి చావడానికి కూడా వీలు లేకుండా విష్ణుతత్వంతో రక్షించి ఈ భూతప్రేత పిశాచాలకి ఆనందం కలిగించేటటువంటి నాట్య కళతో జీవోత్సవాలుగా చేసేటటువంటి పక్షంలో అటువంటి దత్తభక్తి మాకు జన్మజన్మలకి వద్దు మహాప్రభో అని పరితపిస్తూ ఉన్నారు వాళ్ళు. చూసారా, బెడిసి కొడుతోంది ఇక్కడ. వెంటనే బ్రాహ్మణులు, గురువైనటువంటి సుందరరామ శర్మ గారు, మహారాజు పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీపాదుల వారి యొక్క పాదాల మీద పడ్డారు, శరణు కోరారు. అప్పుడు శ్రీపాదుల వారు చెప్పారు, ఈ సృష్టిలోని ప్రతి మానవుడు కూడా కూలీయే. నేను యజమానిని. నేను గనక ప్రసన్నుడైతే మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తాను కూలి. నేను గనక అప్రసన్నుడైతే మీ యొక్క దుష్కృత్యాలకి ఎంత కూలీ తగ్గించాలో అంతా తగ్గించిస్తా. ఆలయాలలో స్వయంభూ దత్తుడుగా ఉన్నది నేనే. కాలాగ్ని శమన దత్త రూపంలో ఉన్నది నేనే. జీవుల యందు కరుణతో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో వచ్చాను. నాకు ముఖానికి, నా యొక్క ముఖానికి మంగళహారతులు ఇచ్చి పాదాలను మేకులతో దెగ్గొడితే మీకు ఎటువంటి ఫలితం చిక్కుతుందనుకుంటున్నారు? నా తల్లిదండ్రులు ఎవరనుకున్నారు? ఈ దత్త పురాణంలోని విష్ణుదత్తుడు, అతని భార్య ఈ కలియుగంలో మా తల్లిదండ్రులైనటువంటి అప్పలరాజ శర్మగారు, సుమతి మహారాణి. ఒకానొక కల్పంలో శ్రీ విఘ్నేశ్వరుడు యొక్క కుమారులైనటువంటి లాభుడు, మరి ఒక కల్పంలో లాభాద మహర్షి, బృహత్శిలా నగరంలో భాస్కరాచార్యుడిగా వచ్చింది కూడా మా తాతయ్య బాపనాచార్యులు వారే. వారి గోత్రం వైశ్య కులంలో జన్మించిన వారికి గౌరవపాత్రమైంది. నేను గణేష్ చతుర్థి నాడు అవతరించడం కూడా దివ్య సంకల్పంలో భాగం. వాసవి కన్యకా పరమేశ్వరి అవతారం నుండి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో రుణానుబంధం, సింహాచల క్షేత్రంలో ఉన్నటువంటి నృసింహ రూపంలో రుణానుబంధం కలిగినటువంటి వత్సవాయ నరసింహవర్మ గారు నిజంగా పుణ్యాత్ములు కాబట్టే వాళ్ళకి నాతో ఈ అవతారంలో సంబంధం కలిగింది. వారి ప్రేమ, వారి వాత్సల్యం నన్ను జన్మ జన్మలకి కట్టిపడేస్తున్నది. నేను నృసింహ సరస్వతిగా అవతరించినప్పుడు సాక్షాత్తు మా తాతయ్య బాపనాచార్యుల యొక్క పోలికతోనే పుడతాను. వారి యొక్క రాగి పాత్ర నుండి జలాన్ని గ్రహించి ప్రోక్షించి ఇక్కడ ఉన్నటువంటి భూత ప్రేతాలకి విముక్తి కలిగించినట్లే నృసింహ సరస్వతిగా అవతారం దాల్చినప్పుడు నా గంధర్వ నగరానికి వచ్చినటువంటి భక్తులని ఆవహించినటువంటి భూత ప్రేత పిశాచాలన్నిటినీ పారద్రోలి ఆ భూత ప్రేతాలన్నిటికీ కూడా సద్గతులు కలిగిస్తాను. ఓ రాజా, సంపద ఉన్నంత మాత్రాన గర్వపడకూడదు. నీ వద్ద ఉన్న సొత్తుకు ద్రవ్యశుద్ధి ఉండాలి, లేకపోతే దుఃఖాలు కలుగుతాయి. నీవు పుణ్యాత్ముడువని గర్విస్తే నీవు ఎంత మాత్రమూ పుణ్యాత్ముడు కాలేవు.
నీ చిట్ట ఆవర్జ రెండు నా దగ్గరే ఉన్నాయి. దయతోటి వాటిలో పాపకర్మ ఫలితాలని రద్దు చేస్తున్నానని నీకు చెబుతున్నాను. నేను పాపాత్ముండని నీవు నిరుత్సాహపడితే, నన్ను శరణుజొచ్చి ప్రేమతో శ్రీపాదదత్త, శ్రీవల్లభ, దిగంబర అని గనక పిలిస్తే క్షణకాలంలో నీ పాపాలన్నిటినీ దహించేసి నిన్ను పునీతుణ్ణి చేస్తాను, నిన్ను పుణ్యాత్ముణ్ణి చేస్తాను. సత్యమును అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను భావించడం వల్ల మీకు ఇలాంటి సంఘటనలు కలిగినాయి. శ్రీపాద శ్రీవల్లభుని నిందించిన కారణం వల్ల మీరు దత్త పురాణాన్ని పారాయణం చేసినా మీకు దాని ఫలితం రాకపోగా వింత వింత చిక్కుల్లో పడ్డారు. దత్తుడే స్వయంగా శ్రీపాద శ్రీవల్లభుడుగా వచ్చి ఉన్నాడు, ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి అని శ్రీపాద శ్రీవల్లభుడు చెప్పాడు రాజుగారికి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము జయము. ఈ విధంగా మనం 15వ అధ్యాయాన్ని చక్కగా పూర్తి చేసుకునే శక్తిని మనకి ప్రసాదించినటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరణార విందాలకి సభక్తికంగా నమస్కారం చేసుకుంటూ, రేపటి రోజు 16వ అధ్యాయం శ్రీమన్నారాయణ వృత్తాంతాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.